కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ రూ. 993 పెరిగింది అని విన్న వెంటనే ఒక వర్గం ఎలా మాట్లాడతారు అంటే, వాట్ ఎ స్ట్రాటజిక్ మూవ్, వాట్ ఎ నైస్ గెస్చర్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. కామన్ మ్యాన్ వైపు ఆలోచించి, కామన్ మ్యాన్ గురించి ఆలోచించి, కామన్ మ్యాన్ కోసం ఫామ్ అయిన గవర్నమెంట్ ఇది అని చెప్పి మాట్లాడతారు. అది విన్నప్పుడు నాకు ఏడకాలలో ఆడ కాలుద్ది. ఫస్ట్ వీ షుడ్ నో ది రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ, హౌ వీఆర్ బికమింగ్ స్కేప్ గోట్స్. కొత్త ఏముంది, అలవాటే కదా అని అనుకోవద్దు. అలాగా అలవాటు పడిపోతే ఇంకా ఏం ఉండదు. ఇంకా మీరు ప్రశ్నించడం ఆనేస్తే దెర్ ఇస్ నో పాయింట్. వి కాల్ ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి తెలియని వాళ్ళకి, అర్థం కాలేని వాళ్ళకి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు అంటే, ఎలా ఆలోచించడం కాదు, ఎలా దీన్ని ట్విస్ట్ చేసి చెప్తారు అంటే, గ్రేట్ డెసిషన్, గ్రేట్ మూవ్ అని చెప్తారు. కాదు, అది ఇన్ఫ్యాక్ట్ మనకే దారుణమైన ఎఫెక్ట్ పడుతుంది. డౌన్ ద లైన్ మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నా మనం మార్పు రాలేదనుకోండి, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ డిస్కసింగ్ మాట. సో వీడియో ఎక్కువసేపు ఉండదు, పూర్తిగా చూడండి. సో ఐ విల్ టెల్ యూ దట్ పొలిటికల్ గేమ్ అనాలా, అన్ఎథికల్ పాలిటిక్స్ అనాలా. నేను ఓన్లీ బీజేపీ అనట్లే, బీజేపీ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నా కూడా అదే జరుగుద్ది. బట్ ఇది ఆగాలి అంటే మనం వీ షుడ్ టాక్, వీ షుడ్ రైజ్ అవర్ క్వశ్చన్స్, వీ షుడ్ ఆస్క్. బట్ మనం అడుగుతామంటే మనం అడగం. అంతా అయిన తర్వాత పిసికిసుకుంటే ఏమొస్తుంది? సో పూర్తిగా చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద గేమ్. సో పొరపాటున మీ హోమ్ పేజీల్లోకి వీడియో వస్తే దీని లైక్, షేరు, హైప్ చేస్తే సో దట్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైట్ తీసుకుని జస్ట్ వీడియో చూసి మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. రూ. 993 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రైస్ పెరిగింది. 19 కేజీల గ్యాస్ సిలిండర్ ప్రైస్ 2000 ఉండేది. ఆల్రెడీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ రూ. 100 200 పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ. 1000 అనుకుందాం కాసేపు. బ్రో, దీనివల్ల మనకి ఎలా ఎఫెక్ట్ పడుతుందంటే, దీనివల్ల అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. సో కాల్ కామన్ పీపుల్ అంటున్నాం కదా, మనకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చిన్న స్ట్రీట్ వెండర్ దగ్గరికి వెళ్ళినా రూ. 25 30 ఇడ్లీ ఇప్పుడు ఎంత అవుద్దంటే రూ. 40 అవుద్ది. ఎందుకు అవుద్ది అంటే, వాడి గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది కాబట్టి అది పెంచుతాడు. వాడు పెంచినప్పుడు ఎవరికి బొక్క పడుతుంది? సో కాల్ కామన్ పీపుల్కి పెరుగుద్ది. నువ్వు టీ తాగుదని చెప్పి బయటికి పోయావు. ఇంతకుముందు రూ. 15 20 ఉండేటి ఇప్పుడు 25 చేస్తాడు. ఎందుకు పెరుగుద్ది? అది గ్యాస్ సిలిండర్ రేటు పెరిగింది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్. లేదా నువ్వు రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నావు, బిర్యానీ 400 ఉంది, ఇప్పుడు 500 చేస్తాడు. ఎందుకురా పెరిగింది అంటే, గ్యాస్ సిలిండర్ పెరిగింది. అది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పెరగకపోయినా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెరగడం వల్ల అది ఇండైరెక్ట్లీ మనకే ఎఫెక్ట్ అవుతుంది. సో కాల్ కామన్ పీపుల్కే. ఇలా ఏ రకంగా చూసినా బయట చిన్న స్ట్రీట్ వెండర్స్ కానీ, ఈ చాయ్ షాప్ వాళ్ళకి కానీ, ఈ ఫుడ్ వెండర్స్ కానీ, ఈ హోటల్ బిజినెస్ వాళ్ళు కానీ, హోటల్ బిజినెస్ స్మాల్, లార్జ్, పెద్దవి అన్నిటిలో ఏ విధంగా చూసినా ప్రైజెస్ పెంచుతారు. ఎందుకురా అంటే, మరి వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మనకే కదా ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో ఇద్దరు ఎఫెక్ట్ అవుతారు. పోనీ మీరు సెగ్రిగేట్ చేయండి అని బిజినెస్ పీపుల్ అనుకోని, మనకి ఎఫెక్ట్ అవుతుంది. సరేరా, మనం కొంపలోనే తిందాం అనుకుందాం, అందరికీ అవ్వదు. చాలామందికి వంట రాదు, చాలామంది వర్క్ పనిలో ఉంటారు, ఆ టైం ఉండదు. సో బయట తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ నష్టపోతారు. లేదు, మేము ఎలాగోలా ఇంట్లోనే చేసుకుంటాం, ఎందుకంటే ఈ మన సిలిండర్ రేటు పెరగలేదు కదా అనుకుంటాం. అటుపక్క వాళ్ళకి దారుణంగా బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. చిన్న స్ట్రీట్ వెండర్స్ కానీ, మీడియం స్కేల్ స్ట్రీట్ వెండర్స్ కానీ, పెద్దోళ్ళకి కానీ, ఎవరికైనా, చాయ్ షాప్ వాళ్ళకి కానీ, 5 స్టార్ హోటల్, చాయ్ షాప్ నుంచి 5 స్టార్ హోటల్ వరకు అందరికీ ఇంపాక్ట్ పెరుగుద్ది. సో జనాలు వెళ్ళడం తగ్గించారు అనుకున్న వాళ్ళ బిజినెస్ ఇంకా నడవడక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఎండ్ ఆఫ్ ద డే మన దేశంలో ఉన్న మన జనాలకే కదా ఎఫెక్ట్ అవుతుంది. ఇందులో నువ్వు తింగ రోడ్లా మాట్లాడుతున్నావు, నీకు అసలు ఐడియా ఉందా? అక్కడ వార్ అయింది, ఇంత ఇంపాక్ట్ అయింది, గ్లోబల్గా ఎనర్జీ క్రైసిస్ ఉంది, నీకు ఆ మాత్రం తెలియదంటే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్. అన్ఎథికల్ పాలిటిక్స్. ఓకే, ఎథిక్స్ ఉంటే ఇలాంటివి జరగవు. ఇదేమైనా ఫస్ట్ టైం జరుగుతుందంటే లేదు, ప్రతిసారి ఇదే జరుగుతుంది. కానీ మన ప్యాటర్న్ తెలిసినా కూడా మనం ఎందుకు ఇలా ఉన్నాం అనేదే నా పాయింట్. ఏమిరంటే, గ్లోబల్ క్రైసిస్ ఇప్పుడే వచ్చేసిందా? ఈ రోజు వచ్చిందా గ్లోబల్ క్రైసిస్? 2 నెలల నుంచి నడుస్తుంది కదా. 2 నెలల్లో పెంచలేదు, ఇప్పుడు ఎందుకు పెంచాం? పోస్ట్ ఎలక్షన్స్ అయ్యాక ఎందుకు పెంచాం? ఆ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు మొత్తం అంతా అయ్యాక ఎందుకు పెంచాం? ముందు ఎందుకు పెంచలేదు? ముందులకి తెలీదా? ముందులకి తెలుసు, కానీ ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మనకు ఉండదు. జనాలకి, గవర్నమెంట్కి ఉండదు. మళ్ళీ మనం డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రసీ, జనాల వల్ల బిల్డ్ అయిన గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ నుంచి జనాలకి ఎటువంటి ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఆ 100 200 పెంచి సడన్గా రూ. 1000 పెంచితే అది ఎలా ఉంటుందిరా అంటే, వాళ్ళు ముందే పెంచవచ్చు. ఎథికల్గా ఉండరు స్వామి,
ఇది మనం చేసుకునేది, మేము చేసింది కాదు, గ్లోబల్గా ఎనర్జీ క్రైసిస్ ఉంది. సో 300 ఇలా పెంచుకొని ఇలా ఒకేసారి పెంచుకొని ఇది న్యాయంగా నిజాయితీగా చెప్పారనుకోండి, ట్రాన్స్పరెంట్గా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అది ఎథికల్గా ఉంటుంది. ఎథికల్ పాలిటిక్స్ అని. పాలిటిక్స్లో ఎథిక్స్ ఏంది బ్రో అంటే నేనేం చేయలేను. అలా కాకుండా నువ్వు నీ ఎలక్షన్స్ అవ్వడం కోసం అని చెప్పి మొత్తం అన్ని స్టేట్స్లో, ఇంపార్టెంట్ స్టేట్స్లో ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇలా 1000 రూపాయలు పెంచేసి, ఇంతకుముందు నువ్వు ఎలా అయితే హోల్డ్ చేసావో 100-200 పెంచి దాని మీద ఇంట్రెస్ట్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లు, ఈ ఇంట్రెస్ట్లు వేసి 993 వేసి జనాల ముఖం మీద రుద్దేసి అది కామన్ మ్యాన్లకి నేను హెల్ప్ చేస్తున్నాను, ఓన్లీ కమర్షియల్ గ్యాస్కే పెంచుతున్నానంటే దట్స్ నాట్ రైట్, దట్స్ నాట్ ఫెయిర్, దట్స్ నాట్ ఎథికల్. ఫస్ట్ థింగ్, జనాలకి గవర్నమెంట్కి మధ్యలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎథిక్స్ లేవు. ఎలక్షన్స్ అయ్యే వరకు మనల్ని యూజ్ చేసుకుని, మన ఓటు హక్కు యూజ్ చేసుకొని తర్వాత మనల్ని పిచ్చిగుర్రులు చేసి ఆ ఇంట్రెస్ట్లు, కాంపౌండ్ ఇంట్రెస్ట్లు యాడ్ చేసి ఈ సిలిండర్ రేట్ మీద పెంచి, అది కూడా కమర్షియల్ సిలిండర్ మీద పెంచుతా ఉన్నారు. విచ్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్లకి ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఎవరికరా అంటే మన కామన్ పీపుల్కి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది గవర్నమెంట్ చేసింది రైటా రాంగా? దీనికి మళ్ళీ ఇంకొకరు ఏమంటారు అంటే బీజేపీ కాబట్టి ఇలా చేసింది, లేకపోయి ఉంటే ఈ పార్టీకి 2000 అవుతుందని. లేదు, మీకు అర్థం కావట్లే. 993 అనేది విచ్ హ్యూజ్ అమౌంట్, చాలా హ్యూజ్ అమౌంట్. దాని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో మీరు నియర్ ఫ్యూచర్లో మీరు అర్థం చేసుకుంటారు. ఇదే 993 ఏడ పెంచే బదులు మార్చి ఏప్రిల్లోనే 200-300 అలా పెంచుకుంటూ వెళ్తే 400 జనాలు అర్థం చేసుకుంటారు, అరే ఫెయిర్గా ఉన్నారు, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అనుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మొఖం మీద గోపమే కొట్టి ఇప్పుడు ఇది పెంచి, మీకు ఇంకోటి చెప్తా, మీరేదో అనుకుంటున్నారన్నమాట, మమ్మల్ని ఏదో ఉద్ధరించేశారు, మా గ్యాస్ సిలిండర్ మాది పెంచలేదని. వెరీ నియరెస్ట్ డేస్లో అవి కూడా పెరుగుద్ది. మార్క్ మై వర్డ్స్, పెట్రోల్ డీజిల్ పెరుగుద్ది. ఆల్రెడీ బల్క్ డీజిల్ పెంచారు, ఫ్యూల్ రేట్లు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇంకో విచిత్రం కూడా చెప్తా, అన్నీ పెరుగుతాయి. పోస్ట్ ఎలక్షన్లో జరుగుతాయి అంతా. ప్రీ ఎలక్షన్ ముందు ఎలా ఉంటాయి తెలుసా? గేమ్ ప్యాట్రియాటిక్ మూవీస్ అప్పటికప్పుడే రిలీజ్ అవుతాయి, మంచి క్యాంపెయినింగ్ అవుతాయి, ఈ మత గొడవలన్నీ అప్పుడే వస్తాయి, సింపతి వస్తుంది. రేట్లు పెంచలేదని ఈ సింపతి క్రియేట్ చేస్తారు. పెట్రోల్ రేట్లు పెంచలేదు, డీజిల్ రేట్లు పెంచలేదు, గ్యాస్ రేట్లు పెంచలేదు, ఇవన్నీ వస్తాయి. పోస్ట్ ఎలక్షన్లు అవ్వగానే గోమే కొట్టినట్టు అన్నీ పెరుగుతాయి, 1 by 1. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్, నెక్స్ట్ మన గ్యాస్, ఇంట్లో గ్యాస్ పెరుగుద్ది, తర్వాత పెట్రోల్ పెరుగుద్ది, తర్వాత డీజిల్ పెరుగుద్ది, తర్వాత E20 పెట్రోల్ అని చెప్పి ఇథనాల్ చీప్ అయినా కూడా అదే రేట్లకి అదే హైక్డ్ ప్రైసెస్తో అమ్ముతారు. మళ్ళీ గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ తగ్గినా కూడా ఇప్పుడు 1000 రూపాయలు పెంచింది ఒక 200-300 తగ్గించి కానీ మనం చప్పట్లు కొట్టేస్తాం. కానీ మనం ఇంకా 700 ఎక్స్ట్రా కడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం, సునాయాసంగా మర్చిపోతాం. నేను చెప్పాను కదా, లీడర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, చికెన్ బిర్యానీ తిన్నోడి దగ్గర చికెన్ తీసుకుంటే సరే చికెన్ పోయిందని బిర్యానీ తింటాడు, బిర్యానీ తీసుకొని పప్పన్నం పెడితే సరే పప్పన్నం ఉంది కదా అని తింటాడు. సడన్గా పప్పన్నం కూడా తీస్తే వాడు దిక్కులు చూస్తాడు, అప్పుడు అడిగి రైస్ ఫ్రీ అంటారు, చప్పట్లు కొట్టేసి గవర్నమెంట్కి జెండా పతంగి అంటారు. సేమ్ థింగ్. ఇప్పుడు 1000-1200 పెంచేసి కొన్ని నెలలు పోయిన తర్వాత అంత సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత 300-400 మన ముష్టి తగ్గిస్తారు, మనం చప్పట్లు కొడతాం, మర్చిపోతాం కన్వీనియంట్గా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే థింక్ అబౌట్ ఇట్. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ట్రై టు క్వశ్చన్. మనం క్వశ్చన్ చేయలేదనుకోండి ఇలానే ఉంటుంది. క్వశ్చన్ చేసి వాయిస్ అవుట్ చేస్తే అప్పుడు మార్పు రావడానికి అట్లీస్ట్ స్కోప్ ఉంటుంది. మన కంఫర్ట్ జోన్ ఆడకుండా ఇప్పుడు పిసికిసుకుంటే దెర్ ఇస్ నో యూస్. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది వ్యాపారం. ఎలక్షన్స్ ముందు ఒకలా ఉంటుంది, ఎలక్షన్స్ తర్వాత ఒకలా ఉంటుంది. ఎందుకు? స్టిల్ మనం అదే స్కీముల్ని నమ్ముతాం, అదే స్కీముల్ని ప్రకటించిన గవర్నమెంట్ని నమ్ముతాం. వై అనేది మీరు ప్రశ్నించుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ది ఆనెస్ట్ వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ హైక్డ్ ప్రైస్. మీ వ్యూ పాయింట్ ఏంటో కూడా మంచిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.